నువ్వు పాఠాలు చెప్పే టీచర్ అమ్మవే. జీవితం నీకు చెప్పిన పాఠం కన్నీరా. ఏడ్చి ఇప్పుడిప్పుడే నీ మీద నాకు కలుగుతున్న గౌరవాన్ని చెడగొట్టకు. ఆకతాయి అమ్మాయిగా నిన్ను నేను ఎరుగుతున్నా, కానీ జీవితాన్ని కాసి వడబోసిన ఆరిందల పెళ్లికి సిద్ధపడ్డావు. అభినందించడానికి వచ్చాను. బావా, నాకు పెళ్లి ఇష్టం లేదు. నాకు నువ్వు కావాలి బావా. నన్ను నీతో తీసుకుపో ప్లీజ్. ఎక్కడికి? మురికంబానిక. నీకు తాళి పేరుతో ఉరితాడు కట్టకముందే నేను ఉరిశిక్షకు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నాను. తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. నువ్వు శేషంగా మిగిలిపోతావు దేవి. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి. చేసుకోకపోతే? దేవి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండటమే. ఆ సుఖం నాతో మాత్రం సాధ్యం కాదు. అంటే నన్ను చచ్చిపోమంటున్నావా బావా? లేదు, సుడిగాలిలో దీపం లాంటిది నా బతుకు. నన్ను నమ్ముకుని నీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటున్నాను. భయపడకండి మావయ్య. నే పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, జరిపించడానికే వచ్చాను. నాన్న అన్ని విషయాలు నాతో చెప్పారు. అందుకే బెయిల్ తీసుకుని దేవికి నచ్చ చెప్పడానికి వచ్చాను. దేవి, ఎక్కడికి? అమ్మో, పిన్ని, బాబాయ్, బయటికి రండి, అందరూ బయటికి రండి. దేవి ఎక్కడికి వెళ్తుంది? ఆపో, లేచిపోతుంది, ఎవరితో పడిపోతుంది. ఆపా, నువ్వు వెళ్ళి రాత్రికి. ఎక్కడికమ్మా ప్రయాణం? ఎవరికి నాన్న పెళ్లి? అదేం కర్మమ్మ దేవి. పెళ్లి ఇష్టం లేదని పోయి అనాథ బతుకుతావా? మేమంతా చచ్చామనుకున్నావా అమ్మ? ఆ బరి తగ్గించిన రౌడీ వాడిని కట్టుకోవడం కోసం నువ్వు బరి తగ్గిస్తావా? నడు లోపలికి. నడవకపోతే చేస్తాను. రౌడీ వాడని భావన వెలివేసి రౌడీని చేసింది నీలాంటి వాళ్లే. ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టి రౌడీని అయ్యాను కదా. నన్ను వెలివేసి నా దారి నన్ను పోని. తప్పుకో. రిక్షాపై. పిలిచారా సార్? ఎస్పీ ఆఫీస్ నుండి పోలీస్ వెరిఫికేషన్ కోసం లెటర్ వచ్చింది. ఎవరిని గురించి సార్? ఎస్ఐ సెలక్షన్ లో ర్యాంకు సంపాదించుకున్న వ్యక్తి గురించి. అన్ని విధాల అర్హత ఉన్న వ్యక్తిని గురించి, అతని ప్రవర్తన గురించి పోలీస్ డిపార్ట్మెంట్ సంతృప్తికరంగా సర్టిఫికేట్ ఇస్తే కొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరతాడు. అతని పేరు మధు, సన్ ఆఫ్ అచ్యుతరామయ్య. సార్, ఇప్పుడేం చేద్దాం? మీ ఇష్టం సార్. నా ఇష్ట ప్రకారం చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? మధు ఎస్ఐ సెలక్షన్ గురించి మనం ఆలోచించాలి. ఆ వెరిఫికేషన్ మీకే అప్పచెప్తున్నాను. వ్యక్తిగా, ఉద్యోగిగా బాధ్యత తెలిసిన సీనియర్ మీరు. 15 రోజుల్లోగా మీ రిపోర్ట్ అందచేయండి. సార్, మధుకి నాకు ఉన్న బంధుత్వం తెలిసే ఈ పని నాకు అప్పగిస్తున్నారా? మధు మీద పోలీస్ కేసు ఉంది. వాడి ప్రవర్తన గురించి నేనేం రిపోర్ట్ ఇవ్వగలనంటారు? ఆ కేసు గురించి మర్చిపోండి అచ్యుతరామయ్య గారు. ఫకీర్ కోర్టుకు వెళ్లకుండా రాజీ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. చెడిపోయిన వాడి బతుకు కన్నా బాగుపడవలసిన మధు భవిష్యత్తు ముఖ్యం. మీరు వెళ్ళండి. అయ్యా, దెబ్బలు తిని చేతులు ఎరగొట్టుకున్నాడండి నా మొగుడు. 2 పిల్లలున్నారు, ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళని పోషించడానికే నా రెక్కలు ముక్కలైపోతున్నాయి. బిడ్డలున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు బాబు వీడికి. మంచి మాట చెప్పావమ్మా. ఇన్నాళ్ళు రౌడీగా బతికాడు. చివరికి చేతి నిండా పచ్చడి మెతుకులు తినడానికి కూడా వీలు లేకుండా చేతులు విరగొట్టించుకొని కూర్చున్నాడు. నేను పని చేస్తానమ్మా. బ్యాంకు లోన్ ఇప్పించి సైకిల్ షాప్ పెట్టిస్తాను. ఇకనే నిజాయితీకి బతుకుమని నీ మొగుడు చెప్పు. చూడు, మధు మీద కోర్టులో కేసు వేసి పగ తీర్చుకోవాలనుకుంటే కాలయాపనే తప్ప నీకేం ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రయత్నం చేయొద్దు. ఏం దొరగారు, గుర్తుపట్టారా? నేను ఎలా మర్చిపోతాను? మరి పలకరించకుండా పోతామే? పోలీస్ పగరా, సమాధానం చెప్పి కదులు. ఈ మస్తాన్ చేస్తాడా? నన్ను నరికి పోగులు చేసిన మళ్ళీ అతుక్కొని బతికిపోతాను.
హాస్పిటల్లో ఉన్న ఈ 3 నెలల్లో నా బరువు 10 కిలోలు పెరిగింది తెలుసా? వెరీ గుడ్. వీడి భుజాలు నరికిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెడతానా? వాడి చేతులు నేను నరికి వీడి భుజాలకు తగిలిస్తాను. మొండం వాడి బాబుకే అందచేస్తాను. పిండం పెట్టుకోమని చెప్పు. వాడి తలకాయ మీ పోలీస్ స్టేషన్ కి పొట్లం కట్టి పంపిస్తాను. దమ్ముంటే కాసుకో. మధునెక్కడో దాచావంటగా? ఎలా వాడిని కాపాడతావో నీ పోలీస్ బలగం ఏం చేస్తుందో చూస్తాను. వెళ్ళు. నేనేం తప్పు చేశాను సార్? నన్నెందుకు వెళ్ళిపోమంటున్నారు? తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి నిన్ను దూరంగా వెళ్ళిపోమంటున్నాను. ఆ రౌడీ నీ మీద పగపట్టాడు. వాడు నిన్నేను చంపుతాడు, నువ్వు వాణ్ణేను చంపుతావు. ఈ రెండిట్లో ఏది జరిగినా నేను అమితంగా గౌరవించి మీ నాన్నగారు ఆశ నెరవేరకుండా పోతుంది. నువ్వు ఎస్ఐ కావాలి. ఆ తర్వాత నీ ఉద్యోగమే నీకు బలాన్ని, ఆత్మబలాన్ని ఇస్తుంది. వెళ్ళిపో. నేను చావాలని దేవాలయంలో దీపాలు వెలిగించిన భక్తులందరూ వినండి. మీ దీపాలు నేను ఆర్పుతా. వినండి. నా మీద చెయ్యి చేసుకున్న మీ దేవుడు, అదే ఆ మధుగాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని ఇక్కడే మీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరుకు. ఎక్కడ నీ కొడుకు? నీకు తెలియకపోతే నీ చావు కబురు తెలుసుకుని వాడే వచ్చేలా చేస్తాను. మీ వాళ్ళంతా ఆసుపత్రిలో ఉన్నారని కబురు వచ్చిందిరా. ఆసుపత్రిలోనా? ఏమైంది? నువ్వు కనిపించలేదనే ఉక్రోషం వాళ్ళ మీద చూపించాడంట మస్తాను. ఇక్కడికి వచ్చావురా? ఊరుకోక, పెద్దదానివి. నువ్వేలా ఏడిస్తే ఎలా? బావతో నువ్వు కూడా ఊరిలుంటే. అమ్మా, బాబు, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళిపో. వాళ్ళ కళ్ళు పడితే నిన్ను చంపేస్తారు. వద్దురా, వెళ్ళిపో. నా వల్ల నువ్వు చావు దెబ్బలు తిని ఇప్పుడు కూడా నా చావు గురించే భయపడుతున్నావా? నాకేం పర్వాలేదమ్మా. నువ్వెక్కడుండొద్దు నాన్న. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపో. నువ్వు క్షేమంగా ఉంటే మాకు అంతే చాలు. మేమేమైపోయినా పర్వాలేదురా. నువ్వు బాగుండాలి. నా మాట విన్నాన్న. వెళ్తున్నాను కదమ్మా. వెళ్ళొస్తానని చెప్పడానికే వచ్చాను. ఆరోగ్య జాగ్రత్త. నాన్న, మధుగాడు వచ్చాడు. వచ్చాడా? చచ్చాడు. ఆడి చితికి పుల్లలు పేర్చండి. ఎక్కడ వాడు? నవ్వుతురా? చావో బ్రతుకో తెలుసుకోవడానికే వచ్చాను. రా.
ప్రాణాలు దమ్ముంటే రండ్రా. మధు దగ్గరికి రావద్దు. కత్తి కింద పడాయి. దగ్గరికి వస్తే ఎవరిని కూడా చూడన్నావు. కత్తి కింద పడాయి. కత్తి కింద పడేరా. దగ్గరికి రావద్దు. కత్తి కింద పడేరా. నీ నాన్నని చెప్తున్నాను రా, కత్తి కింద పడేరా. ఏమిటిది? మధు ప్రవర్తన గురించి రిపోర్ట్ సార్. మధు ఎస్ఐ ఉద్యోగానికి అర్హుడు కాదు సార్. వాడొక నొటోరియస్ క్రిమినల్, హంతకుడు. రౌడీయిజం విషకోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న యువకులకు ఈ చిత్రం ఓ హెచ్చరిక అయితే మా ఈ ప్రయత్నానికి సార్థకత చేకూరినట్టే.